సిరీస్లో మాక్ నెంబర్ 16 డిస్కస్ చేద్దాం. అయితే మాక్ నెంబర్ 16లో మ్యాథ్స్ సొల్యూషన్ చూస్తే మొదటి క్వశ్చన్ వచ్చి ద ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీఆర్ 18 అండ్ 150 రెస్పెక్టివ్లీ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఈజ్ 1344 ఇచ్చాడు అనమాట. మనకి క్వశ్చన్లో ఏమన్నాడంటే మనకి క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడంటే 18 ఇచ్చాడు. తర్వాత లాస్ట్ టర్మ్ ఇచ్చాడు 150 ఇచ్చాడు. మనకి సమ్ కూడా ఇచ్చాడు. క్వశ్చన్లో సమ్ ఎంత ఇచ్చాడంటే 1344 ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అడిగాడు. ఎన్ని టర్మ్స్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 లాస్ట్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్ ఎంత అవుతామో 168 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, ఇది సమ్ ఎంత 1344 అనమాట. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 8 2s ఇక్కడ 4 n వాల్యూ ఎంత వచ్చిందంటే 133/84 అంటే మనకి ఎంతలో పోద్ది అంటే 16లో పోద్ది. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్. సో 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 0 అయితే దెన్ వాల్యూ ఆఫ్ సైన్ పవర్ 4 థీటా ప్లస్ సైన్ పవర్ 4 థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అన్నాడు. సో క్వశ్చన్లో ఏం లేదమ్మా. సో మనకి సైన్ థీటా కాస్ థీటా ముందు ఎక్కడ ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ ఈక్వల్ చూసుకోవాలంటే ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి సైన్ అవతలకి వెళ్తే ఏమో సైన్ థీటా కాస్ థీటా ఎక్కడ అవుతుందంటే సైన్ అవతలకి వెళ్తే మైనస్ కాస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా కాస్ థీటా రెండు ఈక్వల్ అయిపోద్ది. ఎక్కడ థీటా 45 దగ్గర మనకి రెండు ఈక్వల్ అవుద్ది అనమాట. సో అక్కడ మనము థీటా వాల్యూస్లో 45 పెట్టుకోండి. సైన్ పవర్ 4 థీటా ఎంత అవుతుంది అంటే 1/2 అంటే 1/2 1/√2 హోల్ పవర్, అది కూడా 1/2√2 హోల్ పవర్ ప్లస్ అక్కడ 1 అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 1/4 అంటే 2/4 ప్లస్ 1. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఆప్షన్ 4 3/2. సో మనకు ఆన్సర్ ఎంత అంటే 3/2 అనమాట. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ in the ratio should water be mixed with milk to obtain profit 20% on the selling the mixture at the cost price అన్నాడు. సో మనకి 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుందంటే 1/5 అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనమాట. డైరెక్ట్ వితౌట్ యూజింగ్ పెన్ను పెట్టకుండానే మనం సొల్యూషన్ అనేది చెప్పేవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ వచ్చి. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్, do two complementary angles in the ratio 3:7 అంటే ఫైండ్ ది లార్జర్ యాంగిల్. కాంప్లిమెంటరీ ఎంత ఉంటుంది 90 డిగ్రీ. 90 అక్కడ 10 మనకు లార్జెస్ట్ యాంగిల్ ఎంత అవుద్ది 63. ఆప్షన్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 4^(x-3) ఈక్వల్ టు 8^2x-9 ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఏముంది, ఇప్పుడు దీన్ని నేను 2 స్క్వేర్ రాసుకుంటాను. ఫర్ సపోజ్ దీన్ని 2 స్క్వేర్ x-3 ఈక్వల్ టు దీన్ని 2 క్యూబ్ 2x-9. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇప్పుడు చూడ మల్టిప్లై చేస్తే ఇప్పుడు పవర్లో మల్టిప్లై అయిపోతుంది కదా. ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అంటే ఇప్పుడు ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎంత రాసుకోవచ్చు, 2x-3 అంటే 6 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అక్కడ 6x
అక్కడ 27. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 4x. ఇక్కడ నుంచి ఎంత, ఇక్కడ 27 కదా, మైనస్ అయిపోద్ది. ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు 21. సో మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు కాబట్టి 21/4 మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. 5తో ఎక్కడ ఉంది ఆప్షను, 5తో అనేది సింగిల్ ఆన్సర్ ఒకటే ఉంది, అంటే ఆప్షన్ 4 ఒకటి మనకి 5తో స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 4 అనమాట. ఓకే, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. Inclusion of profit of 12%. Asha sold handbag for 1568. What is the cost price అన్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? మనకి ప్రాఫిట్ 12% అట. 12%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుద్ది? 12%కి ఫ్రాక్షన్ వాల్యూ 4 3s 425s. సో మనకి క్వశ్చన్లో ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఏ వాల్యూ ఇచ్చేసాడు క్వశ్చన్లో? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 1568 అనేది మనకి 28 వాల్యూ అయితే మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ అంటే 25 వాల్యూ అడిగాడు. సో మనకి తెలిసింది ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే 25తో డివైడ్ చేసే ఆన్సర్ కావాలి మనకి. 25తో డివైడ్ అయ్యే ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 14 అంటే అలాగే 14 × 100 రాసుకోవచ్చు. కాబట్టి 25తో డివిజన్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 25తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్ ఏం మిగిలింది అప్పుడు? ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. ఆన్సర్ ఏ ఒకటి మనకి 25తో డివిజిబుల్ అయిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So next one, what is the fraction which when taken away from the 5/6 given 1/4? సో దీని నుంచి అది తీస్తే ఎంత వస్తుంది అని అడిగాడు క్వశ్చన్. 5/6 నుంచి దీన్ని 1/4. సో ఎంత ఇక్కడ మనకి? ఇది 20, అది 6, అది 24, ఇక్కడ 14, అది 12, అంతేనా? 26 సారీ, ఎంత ఇది? 5 4s 20, 6 1s 6, 14 సరిపోయింది. ఇక్కడ ఎంత? 2 7s, ఇక్కడ 24 కదా ఇది. సో 24 అంటే మనకి 12 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. In a class, in the class there were 12 boys or some girls uన్నారు in the text. The mean score obtained by the boy was 16 when the obtained by the girls was 14. If all overall average was 14.8. So next ఏమంటే what is the total number of the students in the class? చూడండి, దీని ఆన్సర్ వచ్చేసి 12 అంటే ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో నెంబర్స్ కూడా మార్చలేదు కాబట్టి దీని ఆన్సర్ 30. ఒకసారి చూద్దాం మనం చేసింది రైట్ లేదా ఒకసారి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్ ద క్లాస్ దేర్ వర్ 12 బాయ్స్ అన్నాడు. సో ఇక్కడ బాయ్స్ రాద్దాం, ఇక్కడ గర్ల్స్ రాద్దాం. గర్ల్స్ 12 ఉన్నారంట, బాయ్స్ 12 ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారో మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. సో ద బాయ్స్ మీన్ వైల్ 16 ఇచ్చాడు. ఓకే, సో గర్ల్స్ 14. ఓవరాల్ యావరేజ్ మనకి 14 8 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి? ఇది పాయింట్ అనమాట, 14.8. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉందన్న. టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఈ 12 ప్లస్ ఈ గర్ల్స్ ఎంతమందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? అది 120, నెక్స్ట్ 72, ఎంత వచ్చింది? 192. అదంతా అమ్మా 192. ఇక్కడ రాస్తాను 192 ప్లస్ 14x డివైడెడ్ బై, సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 12 × 14.8 ప్లస్ అక్కడ మనకి మల్టిప్లై ప్లస్ కాబట్టి ఎంత వస్తుంది? ఇక్కడ 14.8. సో ఇది మనం ఎక్స్ సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 18 వస్తుంది ఇక్కడ. సో ఇదంతా 18 సాల్వ్ చేస్తే 18 వస్తుంది. సో మనం టోటల్ అడిగాడు కాబట్టి బాయ్స్ 12, అది ఎక్స్ 12 ప్లస్ 18 ఎంత వస్తుంది అంటే 30 అమ్మ ఆన్సర్ ఇది. సో క్యాలిక్యులేషన్ కొంచెం చూసుకుంటే సరిపోద్ది, క్వశ్చన్ ఈజీయే, ఏం లేదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే యావరేజ్ ప్రైస్ ఆఫ్ 8 నోట్బుక్స్ 12 రూపీస్ అంటే యావరేజ్ ప్రైస్ ఆఫ్ 12 ఎరేజర్స్ ఈజ్ 4 రూపీస్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ నోట్బుక్స్ అండ్ ఎరేజర్? కంబైన్డ్ యావరేజ్ అడిగారు మనకి. కంబైన్డ్ యావరేజ్ చూడండి. కంబైన్డ్ యావరేజ్ ఫస్ట్ యావరేజ్ ప్రైస్ 8 నోట్బుక్స్ 8 మనకి 8 చూడండి 8 నోట్బుక్స్ 8 ఇది 12. సో ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 12 ఎరేజర్స్ అంతా 4 రూపీస్. సో మనకి కంబైన్డ్ రేషియో ఆల్రెడీ మీ క్వశ్చన్ చెప్పాను ఇది. దీన్ని చూడండి రేషియో తీసుకొని 4 2s ఇక్కడ 4 3s. సో ఇక్కడంతా 24 అది ఇది 12 అంటే 36/5 అంటే 7.2. ఆప్షన్ వచ్చేసి 1. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి 1 7.2. క్వశ్చన్ నెంబర్ 9 7.2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 చూసుకోండి. ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్, సో డైరెక్ట్ చెప్పేవచ్చు. సో మనకి 10 + 10 25. చూడండి a + b + a × b/100. సో మనకి ఇక్కడ ఈజీ చెప్పేవచ్చు. ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు? అది 10 + 10 + 25 10 + 15 25 ప్లస్ 10 × 15/100. సో 10 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 1.5 అంటే 26.5 అంటే ఆప్షన్ వచ్చేసి 1. సో మనకి ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ప్రతిదీ నెంబర్ సాల్వ్ చేస్తానంటే టైం సరిపోదు. అర్థమైందమ్మా? అది. సో 11th క్వశ్చన్ చూడండి ఒకసారి. 11th క్వశ్చన్ ఏమన్నాడంటే, సో ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇప్పుడు ఇది బాట్ మస్ట్ బి 25% అంటే 1/4 1/4 60 అంటే 12. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది? 12 ఆఫ్ ఇంటూ దీంట్లో ఎంత వస్తుంది? ఇప్పుడు 25లో ఇక్కడ చూడండి 25 అంటే 1/4 డైరెక్ట్ వేస్తాను. చూడండి మీకు ఎలాగైతే అర్థం అవుతుంది ఒకసారి చూడండి. 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/4 ఇంటూ అక్కడ 60% 23 25 3/5 ఇంటూ అది 1200. సో ఇక్కడ మనకి x% కాబట్టి x/100. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 ఈక్వల్ టు మనకి 40% అడిగాడు అంటే 32. అంతేగా, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతది? 20. ఇక్కడ 20 అంటే ఇక్కడ 6 ఇక్కడ 0. ఇదంతా 180 కదా. 180 ఇది 180 మైనస్ ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతాయి. 2 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 32 అంటే ఎంత? 148 2/, అంటే మనకి ఎంత వచ్చిన ఆన్సర్? 78. ఆప్షన్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ ఏమంటే, ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ P a secant intersect a circle point x and y respectively and a tangent PT is drawn to the circle. If px is equal to 5 centimeters and xy is equal to 35 centimeters, find the length of the tangent అన్నాడు. చూడండి ఒక సర్కిల్ ఉందన్నమా. ఒక సర్కిల్ ఇది ఒక సర్కిల్ ఇది. సో సర్కిల్ నుంచి నేను ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాను. ఒక సీకెంట్ ఒక ట్యాంజెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక ట్యాంజెంట్, తర్వాత ఒక సీకెంట్ అనమాట. ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తే ఇది సీకెంట్ మనకి. సో ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి పి అనే పాయింట్ అనమాట. ఇది ఏ పాయింట్? ఇది పి అనే పాయింట్, ఇది టీ పాయింట్, ఇది ఎక్స్, ఇది క్వశ్చన్లో మనకి వై ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే క్వశ్చన్లో ట్యాంజెంట్ పీటీ డ్రాట్ ద సర్కిల్ పిఎక్స్ ఇస్ 5, ఇది 5 అంట. ఓకే 5 అండ్ ఎక్స్వై అనేది 35. ఓకే 35. నెక్స్ట్ ఇప్పుడు ఫైన్ ది లెంత్ ఆఫ్ అన్నాడు. పీటీ స్క్వేర్ మనకి ఫార్ములా తెలుసు. పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ఇంటూ పిఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 5 × 40 అనమాట. సో పవర్ అయిపోతే ఇక్కడ ఎంత వస్తుంది అంటే
ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎంతలో పోద్ది ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ అని అవతల పవర్, అంటే స్క్వేర్ అవతల రూట్ అయిపోద్ది కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇక్కడ, దీన్ని రూట్ చేయండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీటీ ఈజ్ ఈక్వల్ టు √5 × 40 అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ బార్ చేసుకుంటే ఇది ఎంతలో పోద్ది, ఇది ఇక్కడ చూడండి 20 ఇంటూ, లేకపోతే ఎలా చేసుకోండి 10 × 4, 10 × 4 కాబట్టి ఇక్కడ 5 × కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, ఒక 2 బయటికి తెచ్చేయండి. ఇక్కడ దీని ఎలా రాసుకో 10 × 2, ఇక్కడ 10 × 2 ఉంది కదా, 10 × 4 కాబట్టి దీన్ని 5 × 2, 5 × 2 5 కదా, ఒక 5 తెచ్చవచ్చు బయటికి, ఇక్కడ 2. మనకు ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 10√2 అనమాట. √2 వాల్యూ 1.4 కాబట్టి మనకి రూట్ వాల్యూ ఎంత వస్తుంది, 1.4. అంటే 1.4 అంటే మనకి ఆప్షన్ సి. సో డైరెక్ట్ అనమాట, ఏం లేదు ఇందులో. సో PT² అంటే ఏంటంటే √px నుంచి p + xy అనమాట, టోటల్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత అదే స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. ఇది ఆప్షన్ వచ్చేసి థర్డ్ అనమాట, 14.14 అనమాట. ఓకేనమ్మా, అర్థమైందా? ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏమన్నాడు, సో ఇది కూడా బాడ్ మాసే. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. యూనిట్ ప్లేస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో 8² అంటే 64, ఎంత 64, 8² 64 ఇంటూ 19 ప్లస్ 5³ ఎంత 125 ఇంటూ 6 ప్లస్ ఎక్స్. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ అయిపోతుంది కాబట్టి 73 స్క్వేర్ కట్టాలి. 7² 49, 3² 09, 7 3 21, 21 2 ఎంతమ్మా 42. చూడండి 42. సో ఇక్కడ 42, ఇక్కడ 9, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1. ఎంత వచ్చింది మనకి, 73 స్క్వేర్ వచ్చేసి 5329 అనమాట, 5329. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ 16, ఇక్కడ 64 × 19 మళ్ళీ సాల్వ్ చేస్తే ఇక్కడ 0, ఇక్కడ 36, ఇక్కడ 50, 9 54, 4 సో ఇక్కడ ఎంత 6 11 1, సో 12. ఇక్కడ ఎంత వచ్చిందంటే 1216 ప్లస్, ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. ఎంత ఇది, అది 600, అది 120, అది 30. సో 0 ఇక్కడ 5, ఇక్కడ ఎంత 750. సో ఇక్కడ చూడండి ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 5329. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. Ravi takes 2 hours 6 minutes to row 21 kilometers upstream and 1 hour 24 minutes to row 28 kilometers downstream. How long will take row in kilometers? Still water అన్నాడు. సో స్టిల్ వాటర్లో మనకు అడిగాడు అనమాట. స్టిల్ వాటర్ కావాలి మనకి, స్టిల్ వాటర్ కావాలి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్. ఫస్ట్ మనకి అప్ స్ట్రీమ్ చూడండి, అప్ స్ట్రీము, ఇక్కడ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో మనకి ఎంత, ఎన్ని కిలోమీటర్లు 21. సో మనకి స్పీడ్ కావాలి కాబట్టి 2 hour 6/60 ఎంత వచ్చింది అప్పుడు 1/10, అంటే 21/10 రేషియో తీసుకుంటున్నాను. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ చూసుకుంటే అది 28 కిలోమీటర్. అక్కడ ఎంత టైం పట్టింది, 1 hour 24/60. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6 4 6 10,
2 2 జా 2 5 జా 5 1 జా 5 అంటే అంత 7/2 అంటే ఇక్కడ 5 1 జా 5 7/5 7/5 అంటే 7 పైన 5. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, దీనికి క్యాన్సిల్ అయిపోతే దీనికి ఇక్కడ 4లో పోతే ఇక్కడ మనకి 10, సో అది 20. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమన్నాడంటే స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత. ఇప్పుడు మనకి ఎవరి స్పీడ్ కావాలి, ఖచ్చితంగా స్టిల్ వాటర్ అన్నప్పుడు మనకి స్ట్రీమ్ స్పీడ్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ బోట్ స్పీడ్ కనుక్కోండి సార్. ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయండి, అంటే 30/2 అంటే 15. సో మనకి 15 వాల్యూ కనుక్కుంటే సరిపోదు. 15 ఉంది కదా, ఇక్కడ 40/15. సో ఇక్కడ 5 8 జా 40, ఇక్కడ 5 3 జా, సో 3 2 జా కాబట్టి 6 కాబట్టి మనకి 2 అవర్స్తో మొదలవ్వాలి. ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ 2 hours 40 minutes అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 hours 40 minutes అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఏ మెయిన్ స్కోర్ 4 students 4 to 36 అంటే 36 ఇక్కడ 36 into 4 అదంతా 4 12 124 144 ఎంత ఇది 144 144. నెక్స్ట్ ఎంత ఇది 144. నెక్స్ట్ అది ఎంత వస్తుంది 6 అన్నాడు కాబట్టి 6 6 కదా. టు అప్టైన్ లెస్ స్కోర్ 6 యావరేజ్ అంటే 60. ఇక్కడ ఎంత వస్తుంది 40 into 60, ఇక్కడ 24 240. సో 240 అంటే 60, అది 60 కదా. నెక్స్ట్ అది 44 ఎంత వచ్చింది మనకి, అంటే ఓవరాల్గా మైనస్ చేస్తే ఎంత వస్తుంది 46 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్. ఇది క్వశ్చన్, ఈజీ క్వశ్చనే, బేసిక్ క్వశ్చన్ అమ్మా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నా 16th క్వశ్చన్ చూడండి ఒకసారి. ట్యాప్ ఏ కెన్ ఫిల్ 18 hours, ట్యాప్ బి ఎంటీ 24 hours. సో ఫైండ్ ది టేక్ కెన్ ఫిల్ ద ట్యాంక్ వన్ ద బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. రెండు కలిపి ఓపెన్ చేస్తే అన్ని. సో ఒకటి ఫిల్ చేసేది ఇంకోటి ఖాళీ చేసేది, డైరెక్ట్ క్వశ్చన్. సో 18 into 27, నెక్స్ట్ వాటి యొక్క డిఫరెన్స్ అనమాట 9 2 జా అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 54. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట 54. 17th క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కట్టాలంటే దీన్ని 18 into 100 రాసుకోవచ్చు కదా. సో దీన్ని 9 square అంటే 8, దీన్ని 9 into 2 రాసుకుంటే ఇక్కడ 2 into 3 square 18 into 25 into 4 కాబట్టి దీన్ని 2 square into 5 square. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని 2 cube into 3 square into 5 square రాసుకోవచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే పవర్ని ఒకటి యాడ్ చేసి ఇంటూ చేసుకోవడమే. ఇది 4, ఇక్కడ 4, ఇక్కడ 3, నెక్స్ట్ 3 12 36. ఆప్షన్ వచ్చేసి 4 3 12 12 3 36. ఆప్షన్ వచ్చేసి థర్డ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్. పీ రేషియో అన్నాడు. మనకి ఏముంది దీంట్లో, రేషియో ప్రపోర్షన్. ఫస్ట్ ప్రపోర్షన్ అడిగాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు, పీ 24, ఇక్కడ 7, ఇక్కడ 4. సో లాస్ట్ది మధ్యలోది అంటే 24 into 7, ఇక్కడ 4, ఈ 6లో పోతుంది 42. సో ఆప్షన్ వచ్చేసి 1. ఆప్షన్ వచ్చేసి 1. ఇక్కడ చూడండి, ఏమన్నాడు క్వశ్చన్లో,
The pie chart given the below shows a degree distribution of number of students in 5 different schools of the total number of students in 5 schools together, which is 45,000. Sorry, 4,500. Study the pie chart careful and answer the questions in the below and following. So, what is the average of number school A, B, E together under? ఓకే, ఏముంది క్వశ్చన్లో చూడండి. మనకి డిగ్రీస్ వచ్చాక డిగ్రీస్లో చూడండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 4500 అనేది మనకి 360 వాల్యూ అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఎవరెవరిది అడిగాడు, ఏది ఏ కలరు, ఇది 78, బిది వచ్చేసి రెడ్ కలర్ అంట, బి వచ్చి ఓకే 60, తర్వాత ఈ కలర్ వచ్చేసి ఏ వచ్చేసి ఈ కలర్, ఏ ఇది నెక్స్ట్ బి రెడ్ కలర్, ఈ వచ్చి ఈ కలర్. ఓకే, ఇప్పుడు ఈ 3 కలర్ బై యావరేజ్ చేయాలి. ఇప్పుడు 72కి ఇక్కడ అక్కడ 2 is 80, ఓకేనా. అది 80, 70, అది 60, 140 + 70, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 1. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 210, ముగ్గురు కాబట్టి /3. ఏముంది ఇక్కడ 7లో పోద్ది 70, ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 9 to 9 5s, ఇక్కడ 900, 9 4s, ఇక్కడ 2 2s, ఇక్కడ 2 125s, ఓకేనా 125. సో సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. ఈజీ క్వశ్చన్. వచ్చేది అంతే. చూడండి ఎంత వస్తుంది ఇక్కడ. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 875 వస్తుంది అనమాట, ఓకేనా. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 మీరు హోంవర్క్ చేయండి. ఈజీ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 20 హోంవర్క్ ఏం లేదు. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇప్పుడు మనకి ఏమన్నాడంటే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. సో ఇక్కడ చేద్దాం రండి, ఒక నిమిషం ఆగండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏ అండ్ బి. చూడండి, స్కూల్ ఏ అండ్ బి, బాయ్స్ ఫస్ట్ బాయ్స్, ఇక్కడ బాయ్స్ ఏ అండ్ బి. తర్వాత ఏమన్నాడంటే టుగెదర్ గర్ల్స్ అడిగాడు. ఇక్కడ గర్ల్స్, ఇక్కడ సి అనమాట. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్స్. ఓకే, ఏముంది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ మనకి ఏ ఇది, బి ఇది, సి ఒకటి. ఫస్ట్ దీంట్లో ముందు బాయ్స్ కనుక్కోవాలి. టోటల్ వాల్యూ ఎంత ఇది 8. 8లో ఎంతలో పోతుంది ఇది 8 అనుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ 4 2s 4 30s, ఇది ఎంత ఇది 15. ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఏ వాల్యూ 13 45 45 ఇది ప్లస్ బి వాల్యూ ఇక్కడ చూసుకోండి. బిలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ 1000 కదా, 1000లో 5. సో ఎంత అవుతుంది 200 + 2 400, ఓకేనా. ఇప్పుడు మనకి సి వాల్యూ అడిగాడు. సిలో గర్ల్స్ అడిగాడు. టోటల్ ఇక్కడ ఎంత మనకి 1800 డివైడెడ్ బై ఇక్కడ 25. మన గర్ల్స్ 13 కాబట్టి 13 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 5 5s, ఇక్కడ 5 3s 15, 15 4 ఇక్కడ 6, ఇది 6 0, అంతే కదా. నెక్స్ట్ 5తో చూడండి మళ్ళీ 5 7s 35, 35కి 5 2s అంటే 72 × 13, 13 91 0 26. సో ఇక్కడ 6, ఇది 3,
936. సో 936. సో దీని యొక్క డిఫరెన్స్ మన క్వశ్చన్లో అడిగాను. డిఫరెన్స్ ఎంత వస్తుంది? సారీ, ఇక్కడ మనం ఇక్కడ ఏదో మిస్ అయింది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 0 మర్చిపోయాం. ఇక్కడ ఓవరాల్ ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ ఎంతమంది 850, ఇది 850, అది 936. సో ఇక్కడ 850 అంటే ఇక్కడ 50, 36. 50 + 36 ఎంత వస్తుంది అప్పుడు? 86. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సో 21 క్వశ్చన్. 21 క్వశ్చన్ చూద్దాం ఒకసారి అమ్మ. ఏమన్నాడు? సి ద థర్డ్ ప్రపోర్షన్ 72కి బికి 72 అండ్ బికి మనకి ఏమన్నాడు? సి థర్డ్ ప్రపోర్షన్ అంటే, సి అంటే థర్డ్ ప్రపోర్షన్ అంటే 72, ఇక్కడ బి, ఇది సి థర్డ్ ప్రపోర్షన్. ఇఫ్ బి ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎంత? 3 ఆడ్ నెంబర్స్ రావాలి అంటే 1 ప్లస్ తర్వాత 3 తర్వాత 5 ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 9. సో మన సి వాల్యూ అడిగాడు. ఏమొస్తుంది? 9 × 9/72. సో ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 9 8 అంటే ఎంతలో పోద్ది? ఇక్కడ 1లో పోద్ది కదా. 9/8 1. ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు? ఇంకా 1 ఉంటే ఇంకా పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి పాయింట్ 9/8 1లో పోతే 8 1 జా 8, ఇంకో 10 ఉంటుంది, మళ్ళీ 8 1 జా 8 అంటే నీకు ఏమొస్తుంది? 3 ఆప్షన్. సో ఆన్సర్ వచ్చి 1.13 అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 22 క్వశ్చన్. ఆఫ్టర్ అలౌంగ్ డిస్కౌంట్ 60% వాల్యూ ఆఫ్ ల్యాంప్ 1600, ఇఫ్ నో ప్రాఫిట్ నో డిస్కౌంట్ అలౌ అన్నాడు. సో మంచి క్వశ్చన్ ఇది. ఇది పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఏమన్నాడంటే ఇక్కడ నో డిస్కౌంట్, ఈ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. నో డిస్కౌంట్ అలౌడ్ అన్నాడు. నో డిస్కౌంట్ అలౌడ్ అన్నప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. మన కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి 60% ఎంత అవుతుంది? 23s, ఇక్కడ 25s. డిస్కౌంట్ 5 ఉండే 3 పోతే మనకి ఎంత వస్తుంది అంటే 5:2 అనమాట. నెక్స్ట్ 25% ప్రాఫిట్, 25 1/4 అంటే 4 ఉండేది, ఇక్కడ మనకి 5 అయింది. సో మనకి ఈ 5కి 5కి పోతే ఇక్కడ ఎంత వస్తుంది? 2కి ఈ 2కి పోతే మనకి 2:1 రేషియో అనమాట. నీ క్వశ్చన్లో ఇప్పుడు 1 వాల్యూ 1600 అయితే 2 వాల్యూ ఎంత అవుద్ది మనకి? 3200 అవుద్ది. ఈజీ క్వశ్చనే కదమ్మా ఇది కూడా. ఆప్షన్ సెకండ్. నో ప్రాఫిట్, నో డిస్కౌంట్, నో లాస్ అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 23 చూడండి. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. అర్థమెటిక్ మీన్ అడిగాడు. అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు ఏంటంటే యావరేజ్ అనమాట. యావరేజ్ ఇవన్నీ యాడ్ చేసి పై ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ చూడండి యాడ్ చేసుకుంటే మరి మనం ఒకదాని కింద ఒకటి వేసామంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఎంత 2 3 5 5 6 12 + 5 17. ఓకేనా, అది 17 + 8 17 + 25 25 + 7 32 32 + 2 4, లాస్ట్లో 4 ఉండాలి. అంటే చూడండి ఎంత వస్తుంది? 504 టోటల్. 7 60 40 70 అంటే ఓకే. ఓవరాల్గా ఎంత వచ్చింది? 504. మనకు ఓవరాల్ నెంబర్స్ ఎన్నమ్మా? 1 2 3 4 5 6 7 8 నెంబర్స్. ఇక్కడ చూస్తే మనకి 8 6 48, ఇంకా 2 ఉంటుంది కదా, 3 24. సో మనకి ఆప్షన్ వచ్చేసి 63 అనమాట. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్. ఏ ట్రైన్ రన్నింగ్ స్పీడ్ 40 km/h క్రాసెస్ ఏ పోల్ ఇన్ 27 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది ట్రైన్ కావాలంటే
మనకి 4 లెగ్ క్రాస్ చేస్తే తన లెంత్ తాను క్రాస్ చేసినట్టే కాబట్టి సో మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైము. సో 40 ఇంటూ మీటర్ పర్ సెకండ్ 5/18 ఇంటూ 27. చూడండి ఇక్కడ మనకి 9 2s 9 3s ఇక 2 20s ఎంత వస్తుంది 300. సో ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఆప్షన్ 2. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 200 స్టూడెంట్స్, 55% పాస్డ్, మ్యాథ్స్ 12% ఫెయిల్డ్, బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, అండ్ 25 పాస్డ్ బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ద ఓన్లీ ఇంగ్లీష్ అన్నట్టు. ఓన్లీ ఇంగ్లీష్ మనకు కావాలమ్మా. ఓన్లీ ఇంగ్లీష్ కానీ ఫస్ట్ మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయ్యి చూసుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ చెక్ చేయండి. మ్యాథ్స్ ఎంత 200లో 55% ఎంత వస్తుంది చూసకపోతే ఇక్కడ 110. నెక్స్ట్ ఇది అంటే పాస్, ఇది పాస్ 12% అన్న 12%. మ్యాథ్స్ ఇంగ్లీష్ 12%, మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీషు 12% ఎంత వస్తుంది 200 పోతే ఇక్కడ 200/120 అంటే 2 అంటే 24. తర్వాత వీళ్ళు ఎవరిలో ఇంగ్లీష్ ఫెయిల్, 2 ఫెయిల్ ఓకే సరిపోయింది. నెక్స్ట్ 25% పాస్ బోత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ బోత్ పాస్ అనమాట. 25% అంటే 1/4. 1/4 అంటే ఎంతలో పోద్ది మనకి 50లో పోద్ది. సో మనకి ఇది పాస్ అంత 50 అనమాట. సో మనకి ఇప్పుడు ఏమడిగాడంటే ఇప్పుడు ఓన్లీ ఏమన్నాడు మనకి మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయ్యారని చూసుకోండి. మ్యాథ్స్ ఎంతమంది ఇక్కడ 110 నుంచి 50 తీసి 60. ఓకేనా, 110 నుంచి 50 తీసి 60. మనకు ఇప్పుడు ఎంత 60 ప్లస్ అది 50 ప్లస్ అది 24 ఎంతో 50 ప్లస్ 50 60 ప్లస్ 110 134 అయినా 60 ప్లస్ 110 అంటే 134. ఇప్పుడు 200 నుంచి మనం 134 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇక్కడంత 6. సో మనకి లాస్ట్ 6 ఒకటి ఉంది కాబట్టి 36. సో ఆప్షన్ వచ్చేసి ఏ. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఆప్షన్ 1 అనమాట. ఆప్షన్ 1. ఓకే, ఇది మనకి బెస్ట్ 25 క్వశ్చన్స్ అనుకుంటా. సో